చిన్నప్పుడు నేను మా తమ్ముడు కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటుండే. ఇప్పుడు ఏమైనా మారామా అంటే అబ్బే అస్సలు లేదు. ఇప్పుడు కూడా అప్పాల కోసం కొట్టుకుంటున్నాం. ఇంతకీ దసరాకి మీ ఇంట్లో ఏమేమి అప్పాలు చేశారు? ఇంత అందంగా బతుకమ్మ రెడీ చేస్తూ క్రెడిట్స్ నేను తీసుకుంటున్నా, కానీ ఈ క్రెడిట్ అంతా మా డాడీ తమ్ముడిదే. 4 days నుండి కంటిన్యూస్ గా అడవికి చేన్లకు వెళ్లి మరీ పూలు తెచ్చారు. పాపం చాలా కష్టపడ్డారు. బతుకమ్మ ఎంత పెద్దగా ఉన్న సీతజడ పూలు బంతి పూలు లేకుంటే అందం రాదు. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని అమ్మవారిని పెడుతున్నాం. ఇది జస్ట్ ఫేస్ మాత్రమే వచ్చుండే. మేమే ఇలా ప్లస్ షేప్ లో చెక్కలు యాడ్ చేసినాం, మంచి గ్రిప్ ఉంటదని. ఇంకా బంతి పూలు మందార పూలు పెట్టి అమ్మవారిని కూడా పూలతో కాస్లమాలతో అలంకరణ చేసినాం. బతుకమ్మ ఇంకా అందంగా కనిపించాలి అంటే బంతి పూలు గాని చామంతి పూలు గాని ఇలా మధ్య మధ్యలో యాడ్ చేయాలి. ఇది నా ఫేవరెట్ పార్ట్. చిన్నప్పుడు మా అమ్మ బతుకమ్మ చేస్తుంటే నేను ఇలా మధ్యలో చిగురు పూలతో పూలు యాడ్ చేస్తుండే. ఇంకా ఫైనల్ గా గౌరమ్మ పెట్టి లాస్ట్ కి రోజ్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేసినాం. యాక్చువల్ గా 4 feet అనుకున్నాం, కానీ ఇంచుమించు 3.5 feet అయింది. అంతా అయిపోయాక అమ్మవారే దిగొచ్చినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఇంకా దేవుడి దగ్గర పెట్టి మేము రెడీ అవ్వడానికి వెళ్ళాం. నేను మా అమ్మ ఎలా రెడీ అయ్యామో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా. ఫస్ట్ బతుకమ్మ ఇంత పెద్దగా చేస్తే సద్దుల బతుకమ్మ ఇంకెంత పెద్దగా చేస్తారో అని మన సబ్స్క్రైబర్స్ కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉండే లాస్ట్ 9 days నుండి. ఇప్పుడు చెప్పండి మా బతుకమ్మ ఎలా ఉందో.